హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనకు కనబడుతుంది గ్లామర్ వెహికల్ అని కాదు ఏ వెహికల్ కన్నా కూడా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. ముందుగా అయితే వీడియోని అయితే సేవ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మనకి సైడ్ స్టాండ్ హైట్ సరిపోతలేదని కస్టమర్ చెప్పాడు. దాని ప్లేస్ లో ఎటువంటి వెల్డింగ్ చేయకుండా మనకి పల్సర్ 180 సైడ్ స్టాండ్ అయితే ఉంటుంది. ఇది మనకి 200 అయితే ఉంటుంది. మనకి జెన్యున్ పార్ట్ అవడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చూసారు కదా, మనకి పాత స్టాండ్ అయితే ఓపెన్ చేసుకుని దాని ప్లేస్ లో అయితే దీన్ని అయితే ఫిక్స్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ల్యాంప్ లాగా వచ్చింది కదా, దాన్ని అయితే కట్ చేసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి మన పాత స్టాండ్ ఉంది కదా, అదే విధంగా దాన్ని అయితే ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకుని మనకి పాత బోల్ట్లు స్ప్రింగ్లు అయితే వాడుకోవాలి. జెన్యున్ స్టాండ్ కాబట్టి మనకి స్ప్రింగ్ బోల్ట్ గట్రా రావు, కాలితే సెపరేట్ గా తీసుకోవాలి. స్టాండ్ వచ్చినప్పుడు మనకి 200 అయితే ఉంది. ఇది మనకి హీరో హోండాలో కానీ మనకి పల్సర్ వెహికల్ లో మనకి బజాజ్ లో దేంట్లోనైనా కూడా ఇటు స్టాండ్ అనేది ఉపయోగించుకుంది. ఎందుకంటే కొద్ది కాలానికి మనకి ఈ సైడ్ స్టాండ్ ప్యానల్ అనేది లైట్ గా బెండ్ అవుతుంది. దాని వల్ల మనకి వాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానికోసం అయితే ఎటువంటి వెల్డింగ్ కానీ ఎటువంటి హీట్ చేసి మనకి డౌన్ చేయడం కానీ ఇటువంటి చేయకుండా మనకి డైరెక్ట్ గా స్టాండ్ వేసుకోవడం వల్ల అయితే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి, డౌట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం.